హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వలిశెట్టి వ్లాగ్స్. ఈరోజైతే నేను ఇడ్లీ సాంబార్ చట్నీ చేయబోతున్నా. ఇడ్లీకి కావాల్సిందైతే మినపప్పు, రవ్వ కావాలి. మనం ఇప్పుడైతే మినపప్పు అయితే కడుక్కుందాం ఫ్రెండ్స్. మినపప్పు అయితే 2 to 3 టైమ్స్ అయితే నీట్గా వాష్ చేసుకోవాలి. మీరు చూస్తున్నట్టు వాష్ చేసుకొని నేనైతే వాష్ చేసుకుంటున్నా. 2 టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. చూడండి, 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం టైం దాకా అది 6 to 8 అవర్స్ అదైతే నానబెట్టాలి, సోక్ చేయాలన్నమాట. అదైతే సోక్ అయ్యేదాకా అయితే మనం రవ్వ కూడా వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. రవ్వ కూడా నీట్గా 2 to 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మీకైతే ఆడ హెడ్ లైన్ ఇట్లా మీద తమ్నేల్ కూడా పెట్టిన. నెక్స్ట్ డే నేనైతే చూసాను 6 అవర్స్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే 6 అవర్స్ లేటర్ ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయితే మా చెల్లె పట్టుకుంటుంది ఫ్రెండ్స్. చూడండి తన ఎక్సైట్మెంట్. ఇప్పుడైతే తను మినపప్పు అయితే గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మినపప్పు వేసేసుకొని గ్రైండ్ అయితే చేస్తుంది ఫ్రెండ్స్. ఇదైతే రియల్ది కాదు ఫ్రెండ్స్. ఇంకా చూడండి, మొత్తం మిక్సీ పట్టుకున్నాక ఇలా అయిపోయింది. రవ్వ కూడా మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఇప్పుడైతే రవ్వ మిక్సీ పట్టుకుందాం. రవ్వ మిక్సీ పట్టుకోవద్దు, దాంట్లోనే కలిపేయాలి. ఇంకా ఉప్పు కూడా వేసుకొని కలిపేద్దాం ఫ్రెండ్స్. దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. లీవ్ ఇట్ ఫర్ ఓవర్ నైట్. దాన్ని నైట్ మొత్తం లీవ్ చేసేయాలి. ఇప్పుడైతే మనం చట్నీ చేసేసుకుందాం. చట్నీకి కావాల్సినదైతే పల్లీలు, పుట్నాలు, కొబ్బరి కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అన్నీ పోపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పోపు వేసుకొని ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. చూడండి, మా చెల్లి గ్రైండ్ చేస్తుంది, తనైతే గ్రైండ్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇదైతే గ్రైండ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. అప్పటిదాకా అయితే మనం పప్పు ప్రిపేర్ చేసుకుందాం. పప్పు మీన్స్ సాంబార్. సాంబార్కి కావాల్సింది అయితే దాల్ని అయితే వాష్ చేసుకోవాలి. దాల్ కావాలి, ఇంకా కొంచెం కందిపప్పు కావాలి. వాటర్ వేసుకొని మనం అయితే పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని ఉప్పు, కారం, కొత్తిమీర అంచిన ఫ్రెండ్స్, పుదీనా, ఇంకా అది ఏమంటారు మిరపకాయ. ఇప్పుడైతే వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చింతకాయ అయితే వాష్ చేసుకుందాం. చూడండి, పోపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు పోపుకి అయితే ఆవాలు, జీలకర్ర వేసుకొని అయితే చేస్తున్నాను నేను పోపు. కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని చట్నీలకు అయితే పోపు వేసేసిన ఫ్రెండ్స్. చూడండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పుని చూద్దాం మనం. సాంబార్ అయితే రెడీ అయినట్టుంది. చింతపండు అయితే వేసేస్తాం మనం. చింతపండు, ఉప్పు, అలాగే కారం వేసేస్తాం ఫ్రెండ్స్. కారం మరీ ఎక్కువ వేసుకోలేను, కొంచెం వేసుకున్నా లైట్గా. మళ్ళీ వాటర్ పోసుకొని కలిపేసుకుండే. మా దగ్గర పప్పు గుత్తి లేదు. ఇప్పుడైతే పప్పులో కూడా పోపు వేసేసుకుందాం. సాంబార్లో కూడా నేనైతే పోపు అయితే వేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే పోపు అయితే తీసుకొని సాంబార్లో అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీదికి వెళ్ళి కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేస్తాను. చూసుకోవచ్చు మీరు. మన సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం అంది ఇంకా సాంబార్ రెడీ కానీ. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రల ఇడ్లీ చేసేసుకుందాం. చూడండి, ఇడ్లీ పాత్రల మన దగ్గర చిన్న మినియేచర్ టాయ్స్లో మినీ ఇడ్లీ రెడీ అవుతున్నాయి. ఇప్పుడైతే ఇడ్లీ పాత్ర కింద వాటర్ వేసేసుకొని ఇడ్లీ పాత్రకైతే ఆయిల్ పెట్టేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మిక్చర్ అయితే వేసేసుకుందాం. అంటే పిండి అయితే వేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడైతే పెట్టేసుకొని మూత పెట్టేస్తాం.
నాకు అనిపిస్తుంది ఇడ్లీ రెడీ అయిపోయింది. కిందికి దించేద్దాం ఇడ్లీని. ఓ వావ్, చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే ఎలా ఉన్నాయో. సూపర్ అయిన ఇడ్లీస్ అయితే చూడండి. ఇడ్లీ అయితే చూసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ మీరు క్లియర్గా ఎంత టేస్టీగా డెలిషియస్గా అనిపిస్తుందో ఇడ్లీ. వేడి వేడి ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనకైతే ఇడ్లీ అయిపోయింది, సాంబార్ అయిపోయింది, చట్నీ కూడా అయిపోయింది. ఇప్పుడైతే ప్లేట్లలో అయితే సర్వ్ అయితే చేసేసుకుందాం. నేనైతే టూ ఇడ్లీస్ వేస్తున్నా ప్లేట్లో. నెక్స్ట్ చట్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సాంబార్. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయింది. మనం పైన అయితే నెయ్యి వేసుకోవచ్చు, మేమైతే నెయ్యి వేసుకోలేము. చూడండి ఇడ్లీ ఎంత డెలిషియస్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మేము ఇడ్లీ అయితే టేస్ట్ చేసి అయితే చూపిస్తాము. మా ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. మేము ఇద్దరం అయితే ఇడ్లీ తీసుకుంటున్నాం తిననీకి. ఫస్ట్ నేను తినాలంటే మా చెల్లె చెప్తుంది. సూపర్ ఫ్రెండ్స్, డెలిషియస్, చాలా బాగుంది ఫ్రెండ్స్. అప్పుడైతే మా చెల్లె తింటుంది. మా చెల్లెకి కూడా చాలా నచ్చిందంట, బాగుందంట తను చెప్తుంది. సారీ ఫర్ ద మిస్టేక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.